I recommend आधा घंटा शुरू करो and that's enough. మొదట్లో ఒక అర్ధగంట పాటు ధ్యానం చెయ్యమని నా సూచన. అర్ధగంట చాలు. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని పట్టించుకోవద్దు. ధ్యానం తర్వాత మీకు కలిగే స్థితి ఎలా ఉంది అనేది ముఖ్యం. आप सबने नोटिस किया होगा మీరందరూ గమనించుంటారు, ధ్యానానికి ముందు, ధ్యానం తరువాత మీ అంతరంగ స్థితిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత, దాజీ ఏమిటిది? ధ్యానంలో మాకు ఆలోచనలు రావడం లేదు అని మీరంటారు. మీకు వచ్చే ఆలోచనలను విశ్లేషించండి. ఎటువంటి ఆలోచనలు మీకు ఎక్కువగా వస్తున్నాయి అని. మీరు ఇంతకుముందు లేదా ఈరోజు చేయవలసిన పనులు వేటిని మీరు పూర్తి చేయలేదో వాటి తాలూకు ఆలోచనలే మిమ్మల్ని ధ్యానంలో వెంటాడతాయి. చాలాసార్లు ఆ రోజు చెయ్యవలసిన పని మరచిపోతే, రాత్రి ఆ పని పూర్తి చేయలేదని లేదా మర్చిపోయారని మనసు మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఈ విధంగా మనం నిరంతరం నేర్చుకుంటాం. లేదంటే ఈ ఆలోచనలన్నీ మీ ఉపచేతనలో నిక్షిప్తమై మీలోని శక్తులను బంధిస్తాయి. అందుకే ఆలోచనలను వదిలివేయడం మేలు. మనం ధ్యానంలో ఆలోచనలను అణచివేయడానికి ప్రయత్నించము. ఆలోచనలు రానివ్వండి, పోనివ్వండి. మీ దృష్టి మాత్రం హృదయంలోనున్న దివ్యజ్యోతిపై నిలపండి. అది సరిపోతుంది.